హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. ఈరోజు ఫ్రైడే మీకు తెలిసిందే. నేను ప్రతి ఫ్రైడే నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను. చాలా రోజుల తర్వాత నేను కూడా ఈరోజు కాక్టైల్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూస్తాను, మీకు కూడా చూపిస్తాను. చూడండి ఎన్ని బాక్సెస్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఇంకా చిక్స్ ఉన్నాయి. ఇంకా నేను కొద్దిగా కూడా కాక్టైల్స్ అని తీసుకుని వచ్చాను. బ్రీడింగ్ పేర్స్ అవి ఎలా కలర్స్లో ఉన్నాయి, ఇంకా వాటిని ఎలా నేను సెట్ చేశాను అది ఎందుకు చూపిస్తాను. ఇక చూడండి అన్ని బిడా పేర్స్ ఉన్నాయి. ఇందులో మొత్తం 5 పేర్స్ ఉన్నాయి బిడా పేర్స్. కానీ ఇందులో ప్రస్తుతానికి 4 పేర్స్ ఉంచాను. ఒక పేర్ అనేది దీని దగ్గర తీసేసాను. అది తీసేసి నేను ఎక్కడ పెట్టాను అది కూడా మీకు చూపిస్తాను. ఇందులో మొత్తము చూడండి ఫీమేల్స్ మనకు 3 అయితే లుటినో ఫీమేల్స్ ఉన్నాయి. ఒకటి ఫాన్ కలర్, మిగిలిన మేల్స్ అయితే 4 కూడా గ్రే కలర్స్లో ఉన్నాయి. అదేవిధంగా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. ఇందులో మీరు బర్డ్స్ ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, బర్డ్స్ని ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఇంకా బర్డ్స్కి బ్రీడింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సీడ్ మిక్స్ ఎలా తయారు చేయాలి, ప్రతి వీడియోస్ వస్తుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోని లాస్ట్గా చూడండి నా దగ్గర బర్డ్స్ ఎలా బ్రీడింగ్ చేస్తున్నాయి. అదేవిధంగా మీకు బర్డ్స్ కావాలంటే పైన రైట్ సైడ్లో ఉన్న నంబర్ వస్తుంది, వాటిపై మీరు వాట్సాప్ చేయండి, కాల్ అయితే చేయకూడదు. ఇప్పుడు కాక్టైల్ యొక్క చాలా చిక్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు హ్యాండ్ ఫీడింగ్ మీద తీసుకుంటారు, వాటిని హ్యాండ్ టైం చేస్తుంటే అవి కూడా ఉన్నాయి. మీకు చూపించండి కలర్స్ కూడా చూడండి ఎలాంటి కలర్స్ ఉన్నాయి. ఇంకా చిక్స్ ఒక సైజ్కి వచ్చి చూసుకోండి, ఏ సైజులో మీకు చిక్స్ కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అంతా నేను చెయ్యను, సెల్ఫ్ వచ్చి తీసుకోవాలి. ఎక్కువ దూరం అనేది కూడా నేను ట్రాన్స్పోర్టేషన్ చేయను, ఎక్కువగా బర్డ్స్ ఉంటే నేను చేస్తాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు కాక్టైల్స్ ఇవన్నీ బిడా పేర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ లోపల రావాలి అన్ని పేర్స్ అనేవి బయటికి వచ్చేసాయి. చాలా బర్డ్స్ ఇప్పుడు ఉన్నాయి కాక్టైల్, అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా చూడండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. బ్రీడింగ్ నెంబర్ బాక్స్ నెంబర్ 1లో చూద్దాము ఎన్ని చిక్స్ ఉన్నాయి. ఇందులో మొత్తం మీకు తెలిసింది మొత్తం 5 పేర్స్లో ఈ కాలనీ నేను బ్రీడింగ్ తీసుకున్నాను. మిగిలిన సపరేట్ కేజీ ఉన్నాయి కాలనీస్, అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం బ్రీడింగ్ నెంబర్ బాక్స్ నెంబర్ 1లో చూడండి. ఇది నేనే తయారు చేసిన బాక్సెస్. ఇవి బాక్సెస్ అనేది ఎలా తయారు చేశాను దానిపైన కూడా వీడియో చేశాను, మీరు చూడొచ్చు. పైన ఐ బటన్లో ఆ వీడియో ఒక లింక్ ఇస్తాను, చూసుకోండి. నేను ఈ బాక్సెస్ అనేవి బ్రీడింగ్ బాక్సెస్ నేను చాలా తక్కువ ప్రైస్లో తయారు చేశాను. అది ఎలా తయారు చేశాను, ఏ సైజులో తయారు చేశానని మీరు ఐ బటన్లో ఈ వీడియో ఒక లింక్ ఇస్తాను, అది చూసి మీరు కూడా బాక్సెస్ అని తయారు చేసుకుని చాలా తక్కువ ప్రైస్లో మనం బాక్సెస్ అని తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి చాలా మంచి సైజులో చిక్స్ ఉన్నాయి చూడండి. ఇది గ్రే కలర్లో చిక్స్ వస్తున్నాయి. ఒకటే నెంబర్ బాక్స్లో మొత్తం 5 చిక్స్ ఉన్నాయి చూడండి. చిక్స్ ఒక సైజ్ చూడండి, చాలా మంచి సైజులో చిక్స్ ఉన్నాయి. ఇంకా చిక్స్ ఒక హెల్దీ ఉన్నాయి చూడండి, అది కూడా చూడండి. మొత్తం 5 చిక్స్ ఉన్నాయి. ఇందులో మనకు చూడండి 2 ఫౌన్ కలర్లో చిక్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇది ఫౌన్ కలర్లో ఉన్నది. ఇది ముందు తీసింది అది గ్రే కలర్లో వస్తుంది, ఇది మనకు ఫౌన్ కలర్లో వస్తుంది. ఈ చిక్స్ మొత్తం 5 చిక్స్ ఉన్నాయి. 5 చిక్స్లో 2 గ్రే కలర్లో, 2 ఫౌన్ కలర్లో, ఒకటి లుటినో. ఇదిగోండి లుటినో చిక్స్ కూడా ఉన్నాయి చూడండి. చాలా మంచి సైజులో చిక్స్ ఉన్నాయి. మొత్తం 5 ఉన్నాయి. ఒకవేళ ఎలాంటి సైజు ఉన్న చిక్స్ మీరు చాలా ఈజీగా హ్యాండ్ టైం చేసుకోవచ్చు, ఫ్రీ ఫ్లై కూడా చేసుకోవచ్చు. ఒక బాక్స్ని ఎలా ఫ్రీ ఫ్లై చేయాలి అది కూడా నేను చూపించాను. చాలా మంచిగా నా దగ్గర కాక్టైల్ ఫ్రీ ఫ్లై ఓపెన్ ప్లేస్లో చేసి వస్తుంది. అలాంటి మీరు ఈ సైజులో ఉన్న చిక్స్ని తీసుకొని చేసుకోవచ్చు. ఇదిగోండి చాలా హెల్దీగా ఉన్నాయి బర్డ్స్. మొత్తం 5 చిక్స్ అయితే దీనిలో ఉన్నాయి చూడండి, 1 నెంబర్ బాక్స్లో. ఇప్పుడు చూద్దాము దాని పక్కకున్న 2వ నెంబర్ బాక్స్లో కూడా మీకు చూపిస్తాను. చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి చూడండి. బాక్స్ ఒక సైజ్ కూడా చూడండి, చాలా మంచి సైజులో బాక్స్ అనేది తయారు చేశాను, బ్రీడింగ్ బాక్స్. ఇందులో చూడండి మొత్తం 5 చిక్స్ కూడా ఉన్నాయి. ఇంకా దీనిలో మనకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ బాక్స్లో రావచ్చు. చాలా మంచి సైజులో ఎప్పుడైనా కానివ్వండి మనం బ్రీడింగ్ తీసుకునేటప్పుడు బాక్స్ సైజ్ చాలా మంచిగా ఉంచాలి. ఎందుకంటే బాక్స్ అనే సైజ్ మంచిగానే ఉంటే చిక్స్ ఒక సైజ్ కూడా మనకు చాలా మంచిగా వస్తుంది. అలాగే బడ్జెట్స్లో కూడా మీరు ఒకవేళ కుండలు పెడితే కుండలో ఒక సైజ్ కూడా చాలా మంచిగా ఉండాలి. ఎందుకంటే బడ్జెట్స్ కూడా 6-7 ఎగ్స్ వేస్తాయి, ఒక్కొక్కసారి 6-7 చిక్స్ కూడా వస్తాయి. అందుకోసం మంచి సైజులో ఉంటేనే చిక్స్ అనేవి చాలా మంచి సైజులో వస్తాయి. బాక్స్ ఉంటే ఒకవేళ కుండ ఉంచుతే. ఇప్పుడు చూద్దాం నెంబర్ 2 బాక్స్లో దీనిలో చూద్దాం ఎన్ని చిక్స్ ఉన్నాయో. ఇది నెంబర్ 2 బాక్స్ చూడండి, 2 చిక్స్ ఉన్నాయి దీనిలో. ఇది చూడండి బాక్స్లో చాలా మంచి ప్రోగ్రెస్. దీనిలో కూడా చూడండి 2 చిక్స్ ఉన్నాయి. ఈ ఫీమేల్ మొత్తము 4 ఎగ్స్ వేసింది. 4 ఎగ్స్లో నాకు 2 ఎగ్స్ అనేది అన్ఫర్టైల్ ఎగ్స్ అయిపోయినాయి, అవి దీన్ని తీసేసాను. ఒక 2 ఎగ్స్లో మనకు చిక్స్ వస్తాయి చూడండి. చిక్స్ చాలా స్మాల్గా ఉన్నాయి చూడండి. ఇంకా ఒక దగ్గర ఒకటి 5 డేస్, ఒకటి 2-3 డేస్ చిక్స్ ఉన్నాయి దీనిలో. ఇప్పుడు దీనిని ఎక్కువగా నేను బాక్స్ని ఓపెన్ ఉంచాను, ఎందుకంటే చాలా చిన్న చిక్స్ ఉన్నాయి, ఇంకా చాలా చల్లని గాలి వస్తుంది, అందుకోసం ఎక్కువ వాటి ఓపెన్ చేసి ఉంచాను. ఇప్పుడు చూద్దాము నెంబర్ 3 బాక్స్. నెంబర్ 3 బాక్స్లో మీకు చూపిస్తాను ఎన్ని చిక్స్ ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్. మొత్తం 5 పేర్స్ కూడా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తున్నాయి. ఇది కూడా నెంబర్ 3 బాక్స్లో మొత్తం 3 చిక్స్ ఉన్నాయి. ఇందులో కూడా మనకు ఒకటి లుటినో చిక్స్ వస్తుంది చూడండి, అది కూడా మీకు చూపిస్తాను.
ఇంకా వాటి యొక్క పేరెంట్స్ కూడా చాలా మంచిగానే వీటిని ఫీడింగ్ చేయించండి. ఇది లుటినో చిక్స్ ఇవ్వండి, రెడ్ ఐస్. ఇది మనకు కన్ఫర్మ్ 100% ఇది లుటినోలో వస్తుంది. మనకు మిగిలిన 2 బర్డ్స్ చిక్స్ ఉన్నాయి. ఇది మనకు గ్రే లేకపోతే ప్యారల్ ఫౌన్ కలర్స్లో వస్తాయి. ఎందుకంటే వాటి యొక్క పేరెంట్స్ అనేది ఫీమేల్ అయితే లుటినో కలర్స్లో ఉన్నది, మేల్ అయితే గ్రే కలర్లో ఉన్నాయి. అయితే మనకు ఇవి చిక్స్ ప్యారల్ లేకపోతే గ్రే ఫౌన్ కలర్స్లో ఇవి చిక్స్ వస్తాయి, మిగిలిన 2. ఇదైతే ఇంత లుటినో 100% లుటినోనే వస్తుంది. ఇది కొన్ని చాలా మంచిగానే వాటి యొక్క పేరెంట్స్ మరియు తినిపించాయి. చూడండి, మొత్తం 3 చిక్స్ని చాలా హెల్దీగానే ఉన్నాయి. ఈ సైజ్ కూడా చిక్స్ మీరు తీసుకుని వీటిని హ్యాండ్ ఫీడింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కళ్ళు తెరిచిన బర్డ్స్ తీసుకోవాలి, కానీ వీటిని కొద్దిగా టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫెదర్స్ వచ్చిన బర్డ్స్కి మనం అంత టెంపరేచర్ మెయింటైన్ చేసే అవసరం లేదు, కానీ ఇలాంటి బర్డ్స్ తీసుకుంటే టెంపరేచర్ మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వాటికి ఇంకా పిన్ ఫెదర్స్ కూడా రాలేదు, అందుకోసము. చూడండి, నెంబర్ 4 అనేది బాక్స్ అనేది నేను ఇక్కడ తీసేసాను. ఎందుకు తీసేసాను అనేది ఇక్కడ మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ నుంచి నెంబర్ 4 బాక్స్ని తీసేసాను. చూడండి ఇక్కడ నుంచి. ఇప్పుడు చూడండి, ఇందులో నేను నెంబర్ 5 కూడా చూపిస్తాను. ముందు ఇది చూడండి, ఇది ఇక్కడ ఉన్నాయి మొత్తం బజ్జీస్. ఇందులో నేను ఆల్రెడీ ఒక కొత్తగా తెచ్చిన పైడ్ ఎల్లో పైడ్లో తెచ్చిన కాక్టైల్ని రిలీజ్ చేశాను, కానీ వాటిని ఇక్కడ నుంచి తీసేసి ఆ బర్డ్స్ని కూడా వేరే కాలంలో రిలీజ్ చేశాను. అది చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, మీరు ప్రస్తుతం దీనిలో బజ్జీస్ ఉన్నాయి. బజ్జీస్ ఇందులో మొత్తం 20 పేర్స్ ఉన్నాయి. ఇంకా దీనిలో ఇంకా బజ్జీస్ సపరేట్ చేసిన తర్వాత ఈ బజ్జీస్ అనేది నేను సేల్ అవుట్ చేస్తున్నాను. ఇవి అన్ని బర్డ్స్ రెడీగా ఉన్నాయి. నాకు ఇవి కూడా పంపిస్తాను. నేను ఆల్రెడీ కూడా ఇంతకుముందు వీడియో కూడా చూపించాను, నేను బర్డ్స్ని ఇలా ట్రాన్స్పోర్టేషన్ చేశానని. ఎందుకంటే ఎక్కువ శాతం నా దగ్గరికి వెళ్ళి మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళే బర్డ్స్ అనేది తీసుకుని వెళ్ళిపోతారు, పెట్ షాప్ వాళ్ళు. అలా కొంచెం చూడండి, ఇంకా నేను ఇక్కడ కొన్ని బర్డ్స్ సపరేట్ చేశాను ఇప్పుడే. ఇంకా ఒక 3-4 డేస్లో ఇంకా నేను సపరేట్ చేసి ఇక్కడ ఉంచుతాను. ఆ తర్వాత అక్కడ నుంచి నేను వాటిని పంపిస్తాను. ఇప్పుడు చూద్దాం నెంబర్ 5 బాక్స్లో ఎన్ని ఉన్నాయో. నెంబర్ 5 బాక్స్లో ఒక చిక్స్ ఉన్నాయి. ఇందులోకి వెళ్ళి నేను మొత్తం ఈ కాలనీలో మొత్తం 5 పేర్స్ ఉన్నాయి, కాక్టైల్ బ్రీడింగ్ పేర్స్. అందులో ఒకటి నేను పేర్స్ అనేది ఇక్కడ నుంచి తీసేశాను. ఎందుకు తీసేశానంటే ఇది 5 నెంబర్ బాక్స్లో ఆ పేరు కూడా పోయి దీనిలోనే కూర్చుంటుంది. ఎందుకంటే ఆ పేరు ఒక చిక్స్ నేను సేల్ అవుట్ చేశాను, దానివల్ల ఆ పేరు ఏం చేస్తుందంటే ఈ బాక్స్లో వచ్చేసి కూర్చుంది. ఈ బాక్స్లో ఆల్రెడీ చిక్స్ ఉన్నది, మీకు చూపించుకోండి. ఈ బాక్స్లో మొత్తం 4 చిక్స్ ఉన్నాయి. ఒకటి లుటినో చిక్స్ ఉన్నది, మిగిలిన మనకు గ్రే లేకపోతే ఫౌన్ కలర్లో వచ్చేస్తాయి. కానీ ఇందులో మొత్తం 4 చిక్స్ ఉన్నాయి. ఈ చిక్స్ ఉండగా వేరే బర్డ్స్ అనేది వచ్చి దీంట్లోనే కూర్చుంటున్నాయి. ఎందుకంటే వాటి యొక్క చిక్స్ నేను సేల్ చేసేయడం వల్ల ఆ చిక్స్ ఆ బర్డ్స్ పేరెంట్స్ కూడా వచ్చి ఈ బాక్స్లో కూర్చుంటున్నాయి. అందువల్ల నేను ఏం చేశానంటే ఇక్కడ నుంచి ఒక పేర్ అనేది తీసేసాను. ఆ ఒక పేర్ తీసేసాను, ఇంకా 2 బాక్సెస్ కూడా ఇక్కడ నుంచి తీసేసాను. అవి 2 బాక్సెస్ మరి పేరు నేను ఎక్కడ షిఫ్ట్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను. అదేవిధంగా నేను తెచ్చిన ఎల్లో పైడ్ మన కాక్టైల్ ఒక పేరు కూడా నేను ఎక్కడ షిఫ్ట్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఒకవేళ నేను వీటిని ఎక్కడి నుంచి సపరేట్ చేయకపోతే ఆ బర్డ్స్ ఏం చేస్తారంటే ఈ చిక్స్ని చంపేసే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆ పేర్స్కి ఈ బాక్స్ నచ్చింది, దానివల్ల అవి ఎక్కడ నచ్చి కూర్చుంటున్నాయి. దీనిలో 4 చిక్స్ ఉండడం వల్ల నేను చిక్స్ ఉన్న బాక్స్ని కానివ్వండి వాటి పేరెంట్స్ని సపరేట్ చేయలేదు. అది చిక్స్ అమ్మేసిన పేర్స్ నేను ఇక్కడ సపరేట్ చేశాను. అది ఎక్కడ పెట్టాను అది కూడా మీకు చూపిస్తాను. ముందు ఇప్పుడు నేను అల్బినో ఒక కాక్టైల్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి అల్బినో కాక్టైల్ బ్రీడింగ్ పేరు చూడండి. ఇందులో అల్బినో కాక్టైల్ బ్రీడింగ్ పేరు ఉన్నాయి. ఇంకా మనకు వైట్ ప్యారల్ కూడా నేను తీసుకుని వచ్చాను, అందులో ఒక పేరు కూడా ఉన్నది. ఇందులో మొత్తం 3 పేర్స్ ఉన్నాయి. 2 అల్బినో, ఒకటి వైట్ ప్యారల్ పేరు ఉన్నది. ఇప్పుడు మీకు బ్రీడింగ్ చూపిస్తాను, చూద్దాము ఎన్ని ఎగ్స్ వచ్చాయో. ఎందుకంటే ఇవి కొత్తగా తెచ్చిన బర్డ్స్ కూడా ఉన్నాయి దీనిలో. ఇప్పుడు చూద్దాము, ఈ బాక్స్లో అయితే ఎగ్స్ ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా చూడండి, అటు బాక్స్లో కూడా ఫీమేల్ మేల్ ఇద్దరు కూడా కూర్చుని ఉన్నారు. ఆ బాక్స్లో చూద్దాము దానిలో అవి ఎగ్స్ వేసాయో. ఎందుకంటే ఇప్పుడు ఫీమేల్ మేల్ కూర్చుంటున్నాయి దానిలో. ఇవి కూడా నేను పాత బాక్సెస్, ఇవి కూడా నేనే తయారు చేసిన బాక్సెస్ ఇవి. దీన్ని ముందు యూజ్ చేశాను, చూద్దాము. ఇదిగోండి, చాలా మంచి కలర్లో ఫీమేల్ ఒక కలర్ చూడండి, అల్బినో ప్యారల్ కలర్లో ఫీమేల్ ఉన్న చూడండి, చాలా మంచి కలర్లో ఫీమేల్. ఇంకా ఇవి ఎగ్స్ కూడా వేసాయి చూడండి, అది కూడా మీకు చూపిస్తాను. ఫీమేల్ అయితే బయటకు వచ్చేసింది. అది అక్కడ చూడండి, అల్బినో కూడా మేల్ అనేది బయటకి వచ్చేసింది అక్కడ బాక్స్లోకి వెళ్ళి. ఫీమేల్ బాక్స్ లోపల కూర్చుని ఉన్నది. ముందు ఇది ఒక ఎగ్స్ చూడండి, దీనిలో మొత్తం 4 ఎగ్స్ ఉన్నాయి. దీనిలో మొత్తం 4 ఎగ్స్ ఉన్నాయి చూడండి, మంచిగానే బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనమాట. 4 ఎగ్స్ దీనిలో ఉన్నాయి. ఇంకా చూడండి, దాని పక్కకు
మేల్ కూడా వచ్చేసిండు బయట చూడండి. అల్బినో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా బయటకు వచ్చేసిండు. ఇప్పుడు ఈ బాక్స్ అయితే పెట్టేసిన తర్వాత మీకు చూద్దాం మనం అల్బినో బర్డ్స్ ఎన్ని ఎగ్స్ వేసాయో చూద్దాము. ఇదిగోండి ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూర్చున్నారు వైట్ ప్యారల్లో. అక్కడ మేల్ అండ్ ఫీమేల్ అల్బినో. దాని పక్క కూడా చూడండి ఒకటి అల్బినో మరియు వైట్ ప్యారల్ మేల్ అండ్ ఫీమేల్. ఇందులో మొత్తం 3 పేర్స్ ఉన్నాయి దీనిలో. ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది అది. ఒక్కటి మేల్ ఎక్స్ట్రా ఉన్నది దీనిలో. అల్బినో ప్యారల్లో ఒక మేల్ ఎక్స్ట్రా ఉన్నది. మిగిలిన 2 అల్బినో పేర్స్ ఉన్నాయి. ఒకటి వైట్ ప్యారల్ పేర్ ఉన్నది, ఒకటి అల్బినో ప్యారల్ ఒకటి ఎక్స్ట్రా ఉన్నది దీనిలో. ఇప్పుడు పెట్టేస్తాను. మీకు అల్బినోది చూద్దాము. దానిలో మేల్ అండ్ ఫీమేల్ కూర్చుంటున్నాయి. దానిలో చూద్దాము ఎన్ని ఎగ్స్ ఉన్నాయో, ఇంకా ఎగ్స్ చూపిస్తాను. ఇది కూడా వచ్చేసాను ఈ బాక్స్ దగ్గర. ఇందులో అల్బినో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా కూర్చుంటున్నారు. చూద్దాము అవి ఎగ్స్ వేసాయాలో, ఎందుకంటే అవి ఇప్పుడిప్పుడే బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాయి. ఇదిగోండి ఇంకా దీనిలో ఎగ్స్ అయితే వేయలేదు, కానీ దీనిలో అవి టైం స్పెండ్ చేస్తున్నాయి. ఇవి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా కూర్చుంటున్నాయి. వాళ్ళకి బాక్స్ నచ్చింది అప్పుడే ఇవి కూర్చుంటున్నాయి. అంటే త్వరగాలో అవి కూడా దీనిలో ఎగ్స్ అనేది వేయచ్చు. ఇప్పుడు చూద్దాము. నేను సపరేట్ చేసిన కాక్టైల్ మీకు చూపిస్తాను చూడండి. నేను నా పాత బర్డ్స్ కాలనీ బజ్జీస్లో అందులో పెట్టిన చూడండి. చలి ఎక్కువగా ఉన్నది, అందుకోసం మొత్తం చూడండి కవర్ చేసి ఉంచాను. ఇంకా తీయలేదు ఇది. దీనిలో నేను ఉంచాను మొత్తం 3 కాక్టైల్ పేర్స్. ఒకటి నా పాత కాలంలోకి వెళ్ళి తీసినది పేరు. వాటి ఒక చిక్స్ సెల్ చేసడం వల్ల అవి వేరే బాక్స్లో కూర్చుంటున్నాయని చూడండి. వాటికి తీసి ఇక్కడ పెట్టేశాను. లుటినో ఫీమేల్, గ్రే మేల్. ఆ తర్వాత నేను కొత్తగా తీసిన ఎల్లో పైడ్ మేల్ అండ్ ఫీమేల్, దానిని కూడా రిలీజ్ చేశాను దీనిలోనే. ఇంకొకటి నేను కొత్తగా కూడా తీసుకుని వచ్చాను గ్రే కలర్ మేల్ అండ్ ఫీమేల్. ఆ పేరుని కూడా ఇక్కడ రిలీజ్ చేశాను. మొత్తం 3 పేర్స్ నేను ఇక్కడ రిలీజ్ చేశాను. వాటికి ఇవి అన్ని బిడ్డింగ్ పేర్స్ కనుక వాళ్ళకు నేను బాక్సెస్ మరియు కుండలు పెట్టాను, కానీ కొన్ని రోజులు ఇక్కడ ఉంచుతాను. ఆ తర్వాత ఆ కాక్టైల్ ఒక చిక్స్ అవి పెద్దగా అయిపోయి, లేకపోతే అవి సెల్ అవుట్ అయిపోతే అక్కడనే మళ్ళీ ఈ కాక్టైల్స్ని రిలీజ్ చేస్తాను. ఎందుకంటే 3 కాలనీ మెయింటైన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అన్ని బర్డ్స్కి వాటర్ వేయాలి, సాఫ్ట్ వేయాలి, సీడ్స్ వేయాలి, వాటి బాక్సెస్ చూడాలి అని. అవి చిక్స్ పెద్దగా అయ్యే వరకు, లేకపోతే చిక్స్ సెల్ అయిపోయిన తర్వాత వీటిని కూడా నేను పాత కాలను రిలీజ్ చేస్తాను. ఎల్లో పైడ్ని నేను అల్బినో కాలను రిలీజ్ చేస్తాను. అదేవిధంగా నా గ్రే కలర్ లుటినోని నా పాత కాలను రిలీజ్ చేస్తాను. అదేవిధంగా గ్రే కలర్లో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ కూడా నేను పాత కాలను రిలీజ్ చేస్తాను. కొన్ని రోజులు ఇక్కడ ఉంచుతాను. ఒకవేళ ఇవి బ్రీడింగ్ చేసేస్తే ఇక్కడనే ఉంచుతాను. ఒకవేళ అవి చిక్స్ సెల్ అయ్యే వరకు బ్రీడింగ్ చేయకపోతే ఇవి బాక్సెస్ కూడా ఈ చిక్స్ని మన కాక్టైల్ని పేర్స్ని కూడా అక్కడనే నేను షిఫ్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చల్లని గాలి ఎక్కువగా వస్తుంది. ఇది మొత్తం ఓపెన్ ప్లేస్లో ఉన్నది కనుక ఆ కాలనీ మొత్తం నేను కవర్ చేశాను వైట్ ప్లాస్టిక్తో. అక్కడ ఎక్కువ గాలి రాదు, లేకపోతే బర్డ్స్ కూడా చనిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.